మామూలుగా ఇండస్ట్రీలో ఆ ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు. ఇండస్ట్రీలో గౌరవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి అబ్బో మహానుభావుడు అని భక్తితో ఇచ్చే గౌరవం, ఇంకొకటి అబ్బో వీటితో మనకెందుకులే అని భయంతో ఇచ్చే గౌరవం. ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది? మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ? ఎలా చెప్పగలం బ్రదర్? కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు, కోపంగా పలకరించరు. ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు. అది విషపు నవ్వా, ప్రేమతో కూడిన నవ్వా అనేది హౌ కెన్ వీ జడ్జ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? నేను ఎవరికి చెడు చేయలే, మనసా వాచ చెడు చేయలే. నా సినిమా పరిశ్రమ కళామ తల్లి. నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఏమన్నా ఆలస్యంగా వచ్చి కోప్పడ్డాలు జరుగుతాయి. దానికి బ్యాడ్ ప్రాపగండా ఎక్కువ చేశారు. అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలని కంటే కూడా నాకంటే తక్కువ స్థాయి, అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరిసమానంగా ఒక ముందు వెనక అటు ఇటు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరూ చెప్పలేదు. కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులో కొంతమంది నన్ను గురించి బ్యాడ్ ప్రాపగండా చేశారు. అతని పక్కన హీరోయిన్స్తో ఎలా అనేవాళ్ళు, ఆ హీరోయిన్ లేటుగా వచ్చిందనుకో, 9కి రావాల్సిన అమ్మాయి 10:30కి వచ్చిందనుకో, ఆ అమ్మాయి వచ్చేలోపుగా హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు. ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ అని సరదాగా మాట్లాడుకొని ఏమీ తెలియనట్టు 1 గంట 2 గంటల అయిన తర్వాత అవును విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వీడు అడిగేవాడు. ఆ అమ్మాయి మామూలుగా XYZ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబా మోహన్ బాబు యాక్ట్ చేస్తుందిరా అంటే వాడేమనేవాడు, ఆ అమ్మాయి వాట్ హ్యాపెండ్ అంటుంది. ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా, అందరూ అడుక్కు తింటున్నారు కదా. అందరం ఇది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు, ఇప్పుడు మనోళ్ళు అక్కడ పోయి ఎర్రతోలు ఉంటే చాలు, అది యాక్టరా లేదు, అందరం అలా చేస్తున్నాం. అందరిలో నేను ఒకడిని అనుకో, అడుక్కు తింటున్నారు. వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజులు భోంచేయం వాళ్ళు ఉండే ఫ్లాట్స్. వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్, అదే బిజినెస్ క్లాస్, 5 మంది 6 మంది ప్రయాణం ఒప్పుకుంటాడు. వీడు ఇక్కడికి వస్తాడు, 5 స్టార్ హోటల్, అందులో స్వీట్ రూమ్ అంటారు. ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు, వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది. ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది, ఏమడుగుతుంది, చెప్పయా అనేవాడు. ఏం లేదు ఇక్కడ 10:30కి వచ్చినా మేము ఒప్పుకున్నాము, రేపు అక్కడ పో తెలుస్తుంది. వాట్ నన్ను ఈజ్ ఎ గుడ్ మ్యానా బ్యాడ్ మ్యానా ఐ వోంట్ టెల్, యూ గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టినటువంటి కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని, కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్. ఎవరి వల్ల? సెక్రటరీస్. ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు, మా గురువుగారు కూడా అనేవాడు. వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి చేస్తారు. వాడిని కూడా పిలిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని. అలా ఇట్లా బేడ పొరపకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు. మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు? ఇంట్లో తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నేను జలపల్లిలో ఉన్నాను, సిటీలో నుంచి ఒకరోజు దొంగతనం చేస్తాడా? మన ఇంట్లో ఉన్నవాడే ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టలేడన్నట్టుగా ఇంట్లో ఉన్నవాడు ఏ వస్తువు ఎక్కడుంది, ఏ టైంలో అమ్మగారు ఉండరు, ఏ టైంలో అయ్యగారు ఉండరు, ఏ టైంలో పిల్లలు ఉండరు, ఏ వస్తువు ఎక్కడుంది తెలుసుకొని దొంగతనం చేస్తాడు. ఆ విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరో కాదు మన వాళ్ళే కొంతమంది. అయినా అవి లెక్క చేయకుండా చేసినటువంటి మంచి హీరోయిన్లు ఉన్నారు, అద్భుతమైన హీరోయిన్లు. మీ సెక్రటరీస్ ఎలా ఉన్నారు? అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా? నేను చేసిన తప్పు ఏంటంటే 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్టలా.
నేను బిగినింగ్ డేస్ 1975 ఫస్ట్ పిక్చర్ లైమ్ లైట్లోకి వస్తున్నాను, అన్ని విలన్గా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్ల. అంటే అది నేను చేసిన తప్పు. అంటే మీ డేట్స్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే. అదే చేయరాని తప్పు. పిల్లలకు చెప్తుంటాను, నాన్న ఎవరైనా పెట్టుకుంటారా. ఏమిటంటే మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి నాకు నిర్మాతగా, సెక్రటరీ అయితే వాడు పోయి అడుగుతాడు మీ ఆఫీస్కు, మామాటం లేకుండా ఏమన్నా డబ్బు ఇస్తేనే వస్తారండి ఆయన, లేదా రారండి, ఆయనకు ఇలా కావాలండి, ఆయనకు స్పెషల్ కారు కావాలండి, కడుక్కోవడానికి స్పెషల్ కార్ కావాలండి, తాగడానికి ముఖం కడుక్కోవడానికి కూడా మినరల్ వాటర్ కావాలండి అని వీడు సెక్రటరీ చెప్తాడు. వాడు తిట్టుకొని ఇచ్చేవాడు. నేను డైరెక్ట్గా ఏమండి నాకు కారు అక్కర్లేదు, నాకు కారు ఉంది, నాకు పెట్రోల్ అక్కర్లేదు, నేను సిగరెట్లు తాగను, అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు, నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను అంటే వాళ్ళు మనుషులు పంపించారు ప్రొడక్షన్లో. ఎక్స్ట్రాగా ఒక కారు ఇవ్వండి. అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా, లేకపోతే ఒకటే కారు. మేకప్ వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు నా దగ్గర ఉంటారు, వెళ్ళేవాళ్ళం. లేకపోతే 2 కార్లు నేను ఎందుకు తీసుకెళ్ళాలి, ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటుంది, మేకప్ మ్యాన్ ఉండేవాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమర్ అని వీళ్ళందరూ ఉంటూ ఉంటారు. వీళ్ళంతవరకు లోపలైతే నేనే మేకప్ వేసుకెళ్ళేవాడిని ఇంట్లో లోకల్గా. కొద్ది రోజులు స్టూడియోలో వేసుకున్నాం, తర్వాత ఇలాగా. ఓకే, అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్. అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యునరేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. నేనేమీ చేయలేదు బ్రదర్, డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని, నేనే డేట్స్ ఇచ్చేవాడిని. అలా జరిగాను. డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని, ఏమంటే మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని. దాంతో వాళ్ళు పోయి ఏంటే చాలా రఫ్గా వాడు చెప్పేవాడు, చాలా రఫ్గా అడుగుతున్నాండి డబ్బులు, ఇలా మాట్లాడుతున్నా అండి, డబ్బులు ఇస్తేనే వస్తానంటున్నాడు. అవును, డబ్బులు ఇస్తేనే వస్తాను, డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు పని చేయాలి? మీ ఇంట్లో వంట డబ్బు ఇవ్వకపోతే పని చేస్తాడా? మీ పొలంలో డబ్బు ఇవ్వకపోతే పని చేస్తారా? మీరు కంపెనీ పెట్టుకున్నారు, మీ కంపెనీలో పనిచేసేవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పని చేస్తారా? వాడికి భార్య బిడ్డలు ఉంటారుగా, ఎందుకు చేయాలి నీకు సేవ? నీకు మార్కెట్ ఉందనే కదా వచ్చావు, నువ్వు అనుకున్నట్టు ఇచ్చేసేయి. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు అనుకో, నువ్వు 50 ఇస్తాన్నావా, 60 ఇస్తానో, 70 ఇచ్చేసేయి. అది నేను నేర్చుకున్నది పెద్ద నిర్మాతల దగ్గర నుంచి. ఓకే సార్, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న. మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు, అది ఎలా? అంటే మీరు దానికోసం ఏమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదు జస్ట్ కేవలం దేవుడిచ్చిన వరం అవి మీ వాయిస్? నా తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసనారాయణరావు గారు డైలాగ్ చెప్పే విధానం నేర్పించారు. నేను దాన్ని మాడ్యులేషన్ నా ట్రెండ్కి తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజులు చేశాను, ఇవన్నీ అసత్యాలు. ఓకే ఓకే